మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లో భారీగా భూములు దోచుకున్నారని, ఆ డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందని మంత్రులు సీతక్క, కొండ సురేఖ చెప్పారు. అందుకే భూభారతి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము అక్రమంగా వేల కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే, ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే వేల కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కళ్ళకు అంటున్నారు. భూమికి రైతుకు ఉండే అనుబంధం, తల్లితో బిడ్డకుండే అనుబంధమే రైతుకు భూమితో ఉండేటువంటి అనుబంధం. మరి గత 10 సంవత్సరాలుగా ధరణి పేరుతో ఎంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారో, మరి ఇక్కడైతే గత అధికారులు లేదా ఇతరులు చేసినటువంటి క్రమంలో భిక్షాటన చేయడం కానీ, ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒరిజినల్గా ఎవరైతే కాస్తులో ఉన్నారో, ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికే హక్కులు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో, ఎవరికైతే చెందుతుందో భూమి వారికే చెందాలన్నటువంటి ఒక చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, మనకు పెద్ద ఎత్తున ఇన్లిస్తున్నటువంటి మంత్రి మా సోదరుడు సీనన్న గారు, పొంగులేటి సీనన్న గారు, ఈ యొక్క మరి భూభారతిని మన రాష్ట్రంలో 4 ప్రాంతాలు సెలెక్ట్ చేస్తే, 4 మండలాలు సెలెక్షన్ చేస్తే 4 ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేశ విదేశాలకు పారిపోయినటువంటి దొరలందరూ కూడా మళ్ళా గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకొని మళ్ళీ పోయేటువంటి అవకాశం కేసీఆర్ కల్పించడం జరిగింది. అంటే ఇది మొత్తం ప్రక్రియ చూస్తే ఆయన ఒక రైతుల గురించి తప్పితే అందరి గురించి ఆలోచించాడు. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు. దాని తర్వాత రైతుల్లో అంటే ప్రజల్లో, గ్రామాల్లో ఎన్ని సమస్యలు మొదలయ్యాయో మీకే తెలుసు. పొద్దున్న లేస్తే రైతు అనేవాడు తనకు కనీసం ఒక గెట్టు కాడ 1 ఇంచు భూమి కదిలినా కూడా బాధపడతాడు. ఆ గెట్టు పంచాయతీ మొదలవుతుంది, నా భూములకు నీ గెట్టు వచ్చింది అని. అటువంటిది ఎకరాల భూములు ఈరోజు మీ నుంచి లాక్కుంటే మీ బాధ ఎలా ఉంటుందో మరి పోయిన ప్రభుత్వానికైతే తెలియలేదు కావచ్చు. కానీ ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఇందిరమ్మ రైతుల గురించి ఆలోచించినటువంటి ఆమె ఆలోచనను ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు, మన అన్న పొంగులేటి శ్రీనన్న ఇద్దరు కూడా రైతుల కళ్ళల్లో నీళ్లు రావద్దు, వాళ్ళు కోల్పోయిన భూములన్నీ కూడా వాళ్ళ పేరిట మళ్ళీ రాసియాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మీ కళ్ళల్లో నీళ్లు తుడిచేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది.